నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. వారం 10 రోజుల వ్యవధిలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈ బొద్దింకల ఆందోళన, దాంతోటే ఈ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి నెలకొంటే, ఇదే సమయంలో విదేశీ కుట్రలు కొన్ని బహిర్గతం అవుతున్నట్టుగా కనబడుతోంది. వాటిని మనం ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. సో ప్రస్తుతం 3 అంశాలు. ఒకటి, ఆగస్ట్ 1వ తేదీన యుఎస్ఎన్వాయ్, మన భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా రాయబారి సెర్జియో గోర్, ఆయన సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా స్పెషల్ ఎన్వాయ్గా అమెరికా నుంచి నియమింపబడ్డటువంటి వ్యక్తి సెర్జియో గోర్ బంగ్లాదేశ్కి వెళ్ళారు. బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ని కలిశారు. అదే సెర్జియో గోర్ మే నెలలో నేపాల్కు వెళ్ళారు. నేపాల్లోని నాయకుల్ని కూడా కలవడం జరిగింది. సరే, ఒక అమెరికన్ డిప్లొమాట్, ఆయన వేరే దేశాల్లోకి వెళ్ళడం ఏం తప్పు కాదు అని అనుకోవచ్చు. రైట్, ఫైన్, పక్కన పెడదాం. ఇదే సమయంలో ఆగస్ట్ 1వ తేదీన యుఎస్ఎన్వాయ్ సెర్జియో గోర్ బంగ్లాదేశ్కి వెళితే, అంతకుముందు జూలై 25వ తేదీన అక్కడ సిఐఏ, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి నిఘా సంస్థ ఉందో, సిఐఏ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, కీలకమైన అధికారి, సుమారు 30 సంవత్సరాలుగా ఆయా దేశాల్లో కీలకమైనటువంటి డిప్లొమాటిక్ మిషన్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అండ్ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్లో కీలక బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి జెరాల్డ్ పి హామిల్టన్. ఇతను ఢాకాలోని వెస్టిన్ హోటల్లో చెక్ ఇన్ అయినట్టుగా తెలుస్తోంది. జూలై 25వ తేదీన ఆయన ఢాకాలో ఉన్నారు. 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంటారని తెలుస్తోంది. అండ్ అదే సమయంలో ఆయన ఉన్నప్పుడే ఈ సెర్జియో గోర్ అక్కడికి వెళ్ళారా, లేకపోతే ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత సెర్జియో గోర్ వెళ్ళి ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడారా తెలియదు. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. సో ఎవరో ఒక ఆయన సిఐఏ ఆపరేటివ్ కాదు, ఇక్కడ వచ్చి ఢాకాలో ఉన్నారంటే అంత ఈజీగా తీసుకునే విషయం కాదు. అతను చాలా కీలకమైన ఆపరేషన్స్లో చాలా అద్భుతమైన పని చేసినటువంటి వ్యక్తి అమెరికా కోసం. లాటిన్ అమెరికన్ దేశాల్లో, కరేబియన్ దేశాల్లో, అటు ఆఫ్రికాలో అండ్ సౌత్ ఏషియాలో, యూరప్లో ఆయన సిఐఏ తరపున చాలా కీలకమైన ఆపరేషన్స్లో పాల్గొన్నాడు ఈ హామిల్టన్. అతను ఢాకాలో ఉన్నాడు జూలై 25వ తేదీ నుంచి ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు. ఇదే సమయంలో జూలై 24వ తేదీన నేపాల్ బార్డర్లో వారిస్ పంజాబ్దే అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ టెర్రరిస్ట్ సంస్థకు చెందినటువంటి ఒక టెర్రరిస్ట్ విక్రమ్జీత్ సింగ్, ఇతను 2023 పోలీస్ స్టేషన్ అటాక్ జరిగింది పంజాబ్లో, అందులో కీలక నిందితుడు ఈ విక్రమ్జీత్ సింగ్. ఆయనతో పాటు ఇంకొక యుఎస్ నేషనల్, అమెరికాలో స్థిరపడ్డటువంటి ఈ ఖలిస్తానీ ఉగ్రవాది మన్వీర్ సింగ్ ధిల్లాన్. ఈ ఇద్దరు కూడా నేపాల్ బార్డర్ నుంచి యూపీలోకి అడుగు పెడుతున్న టైంలో ఆ బార్డర్ దగ్గర ఎస్ఎస్బి, సశస్త్ర సీమాబల్ బలగాలు వాళ్ళని అరెస్ట్ చేశాయి. వాళ్ళిద్దరితో పాటు ఇంకో 3 కూడా ఉన్నారు. సురేష్ కుమార్ పాఠక్, దిలీప్ ఉపాధ్యాయ్ అండ్ అదేవిధంగా డ్రైవర్ రాహుల్ కుమార్. ఈ 5గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు చూస్తే ఇక్కడ అమెరికన్ నేషనల్ ఉన్నాడు మన్వీర్ సింగ్ ధిల్లాన్, అతనితో పాటు ఖలిస్తానీ ఉగ్రవాది ఉన్నాడు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు జూలై 24వ తేదీన. 25వ తేదీన ఢాకాలోని వెస్టిన్ హోటల్లో ఈ సిఐఏ ఆపరేటివ్ అక్కడ చెక్ ఇన్ అయ్యాడు. ఆగస్ట్ 1వ తేదీన సెర్జియో గోర్ బంగ్లాదేశ్కి వెళ్ళాడు. అండ్ బంగ్లాదేశ్కి వెళ్ళడమే కాదు, అండ్ అంతకుముందు ఆయన మే నెలలో నేపాల్కి కూడా వెళ్ళొచ్చాడు. సరే, ఈ సెర్జియో గోర్ కేవలం భారత రాయబారియా అంటే కనుక ఆయన్ని సెప్టెంబర్ నెల, ఆగస్ట్ నెలలో, పోయిన 2025 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలోనే ఆయన్ని యుఎస్కి సంబంధించి సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా స్పెషల్ ఎన్వాయ్గా ఆయన నియమించడం జరిగింది. ఆయన ప్రమోట్ చేశారు. అంతకుముందు కేవలం ఇండియా అంబాసిడర్గా వచ్చినటువంటి వ్యక్తిని ఇంకొంచెం విస్తృతపరిచారు. సో దట్ ఆయన మిగతా దేశాల్లోకి కూడా వెళ్ళొచ్చు అండ్ ఆ దేశాల్లోని ఆపరేటివ్స్ని కలవచ్చు అండ్ భారత వ్యతిరేక కార్యకలాపాల్లో ఆయనని వాడుకుంటున్నారా తెలియాల్సి ఉంది. సో ఈ 3 అంశాలు వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఇవన్నిటికీ కూడా లింక్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే డాట్స్ కనెక్ట్ చేస్తే కానీ మనం చాలా ఈ ఒక స్ట్రేట్ లైన్ ఫామ్ అవుతుంది. సో అట్లాగే చూస్తే సరే, కేవలం ఈ 5గురు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వారిస్ పంజాబ్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఉన్నారు అనే అంశంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే, మనం మార్చి నెలలో మనకు తెలుసు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ 6 ఉక్రేనియన్స్ని, ఒక యుఎస్ నేషనల్ని అరెస్ట్ చేసింది ఈ మార్చి నెలలోనే. సో మొత్తం 7గురిని విదేశీయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేనికోసం అంటే టెర్రరిస్ట్ కార్యకలాపాలు నెరుపుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు టెర్రరిస్టులతో వంతపడుతున్నటువంటి ఇంకో యుఎస్ నేషన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో అంటే చూస్తే అమెరికా, అటు చైనా, ఈ 2 దేశాలు కలిసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ని వాడుకొని భారతదేశం పైన
ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్సీ వార్, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ గమనించి చూస్తే సరిగ్గా మనం ఇప్పుడు మొన్న జూలై నెలలో మనం చూస్తే జూలై నెల అంతా కూడా ఆల్మోస్ట్ ఈ ఉద్యమాలతోటే పోయింది. విద్యార్థుల పేరిట జరిగినటువంటి జంతర్ మంతర్ ఉద్యమాలతోటే నడిచింది. అండ్ పార్లమెంట్లో కూడా ఈ అంశం గురించే పెద్ద ఎత్తున హడావిడి క్రియేట్ చేసే ఒక ప్రయత్నం ప్రతిపక్షాలు చేశాయి. సో జూలై నెల, ఆగస్ట్ నెల ఈ పర్టికులర్ టైంలోనే మీరు గమనిస్తే ప్యాటర్న్ చూస్తే 2024లో జూలై అప్రైజింగ్ అంటారు. జూలైలోనే షేక్ హసీనాని గద్దెదించడం కోసం విద్యార్థుల పేరిట ఆందోళన మొదలైంది. సరిగ్గా జూలై నెలలోనే. ఆమె ఆగస్టు 5వ తేదీకి వచ్చేసరికి ఆమె బంగ్లాదేశ్ విడిచిపెట్టి భారతదేశానికి పారిపోయి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్లో 2024లో జూలై అప్రైజింగ్. 2025కి వచ్చేసరికి సెప్టెంబర్ నెలలో నేపాల్లో అదే సేమ్ ప్యాటర్న్లో విద్యార్థుల పేరిట ఉద్యమము, అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని దించే ప్రయత్నము. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని దించేశారు, మంత్రుల్ని కొట్టారు, లాస్ట్కి బాలెన్షియా ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు 2026లో సేమ్ జూలై నెలలోనే మళ్ళీ విద్యార్థుల ఉద్యమం మొదలైంది. అంటే ఈ ప్యాటర్న్ని గమనిస్తుంటే మనకు అర్థమవుతుంది. సరే 2023 పక్కన పెడితే 2022లో అటు పాకిస్తాన్లో రెజీమ్ చేంజ్ జరిగింది, ఇటు శ్రీలంకలో కూడా సేమ్ తరహా రెజీమ్ చేంజ్ జరిగింది. ప్రభుత్వాన్ని మార్చేశారు, రాజపక్స కుటుంబాన్ని గద్దెదించారు. సో 2022లో పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో జరిగింది, 2024లో బంగ్లాదేశ్, 25లో నేపాల్, 26లో ఇవాళ భారత్ మీద ఫోకస్ చేసినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతోంది. ఇక దీంతో పాటు ఇంకొన్ని అంశాలు కూడా ఉన్నాయి. నిజానికి ఇప్పుడు సర్జియో గోర్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, డొనాల్డ్ ట్రంప్ నియమించినటువంటి వ్యక్తి. సర్జియో గోర్ కంటే ముందు ఎరిక్ గార్సెట్టి ఉండేది, భారత రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ఉన్నాడు. ఎరిక్ గార్సెట్టీతో పాటు మొత్తం సౌత్ సెంట్రల్ ఏషియాకి సంబంధించినటువంటి స్పెషల్ ఎన్వాయ్గా డొనాల్డ్ లూ పనిచేశాడు. డొనాల్డ్ లూని 2024 డిసెంబర్ నెలలో రాహుల్ గాంధీ వాషింగ్టన్లో కలిశాడు. మనం డాట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. డొనాల్డ్ లూ ఎవరు అని అంటే కనుక రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్. అనేక దేశాల్లో ఈ రెజీమ్ చేంజ్ చేయడంలో ఎక్స్పర్ట్గా పేరుగాంచినటువంటి డొనాల్డ్ లూని గతంలో రాహుల్ గాంధీ కలిశారు. అండ్ అప్పుడు జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డొనాల్డ్ లూ కీలకమైన పాత్ర వహించేది సెంట్రల్ అండ్ ఈ పర్టికులర్ మన సౌత్ ఏషియాకి సంబంధించి. అండ్ అప్పుడు ఎరిక్ గార్సెట్టి ఇక్కడ మన భారత రాయబారిగా ఉన్నాడు. ఎరిక్ గార్సెట్టి స్టేట్మెంట్స్ కూడా మనకు తెలుసు అప్పుడు, ఎందుకంటే ఖలిస్తానీ వేర్పాటువాదుల్ని వెనకేసుకొచ్చిన ఉదంతాలు మనకు తెలుసు. ఒక మీడియా ప్రతినిధి ఎవరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పాడు, అప్పుడు ఈ గుర్పట్వంత్ సింగ్ పన్ను అమెరికా కేంద్రంగా భారతదేశానికి అగేన్స్ట్గా వ్యాఖ్యలు చేస్తున్నాడు, మన ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ని మేము పేల్చేస్తానని బెదిరిస్తున్నాడు, మీ గడ్డపైన కూర్చొని మమ్మల్ని బెదిరిస్తున్నాడంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుంది అని ఈ ఎరిక్ గార్సెట్టి గతంలో చెప్పాడు. అండ్ అతనిపైన చర్యలు తీసుకుంటే అమెరికా ప్రభుత్వం ఊరుకోదు అని కూడా హెచ్చరిక ధోరణిలో ఆయన ఒక వ్యాఖ్య కూడా చేశాడు. అంటే గురుపట్వంత్ సింగ్ పన్నుని వెనకాల నుంచి పరోక్షంగా వాళ్లే సపోర్ట్ చేస్తున్నామని ఒప్పుకున్నాడు ఎరిక్ గార్సెట్టి. అండ్ డొనాల్డ్ లూ అప్పటి సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాకి సంబంధించిన స్పెషల్ ఎన్వాయ్ యుఎస్ నుంచి అతను కూడా ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్లో పాల్గొన్నాడు. డొనాల్డ్ లూ నేతృత్వంలోనే బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ జరిగింది, అటు నేపాల్లో కూడా రెజీమ్ చేంజ్ జరిగింది. ఆయన ఏర్పరిచినటువంటి దాన్నే ఇంప్లిమెంట్ చేసింది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అని కూడా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. వై? బికాస్ గతంలో వాళ్ళు ఏదైతే ఎప్పుడు కూడా ఇక్కడ రిపబ్లికన్ పార్టీ కావచ్చు లేదా డెమోక్రటిక్ పార్టీ కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నా కూడా సో వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ లేదా పెంటగాన్ లేదా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏవైతే కొన్ని పాలసీలు డిసైడ్ చేస్తుందో ఆ పాలసీలకు అనుగుణంగానే అందరూ వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ దేశంలో వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ బయట దేశాలని కంట్రోల్ చేయడంలో, ఆ ఆధిపత్యాన్ని కొనసాగించడంలో వాళ్ళందరూ కూడా ఏకతాటిపై ఉంటారు. సో ఇది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ లేదా యుఎస్కి సంబంధించినటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి వ్యూహాలకు అనుగుణంగానే ఎవరైనా వ్యవహరిస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఎందుకంటే 2024లో డొనాల్డ్ లూ లేదా ఎరిక్ గార్సెట్టి ఇక్కడ వాళ్ళు స్పెషల్ ఎన్వాయిస్గా ఉన్నప్పుడు జో బైడెన్ హయాంలోనే బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ జరిగింది. 2025కి వచ్చేసరికి నేపాల్లో రెజీమ్ చేంజ్ జరిగింది. అండ్ అప్పుడు ప్రభుత్వం మారింది, అమెరికా అధ్యక్షుడు మారాడు, కానీ సేమ్ రెజీమ్ చేంజ్ ఆపరేషన్ కొనసాగింది. ఇప్పుడు 2026లో మనం భారతదేశంలో కూడా అదే ఆపరేషన్ కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. లెట్స్ సీ ఇది ఎంత దూరం వెళుతుంది, ఏం జరుగుతుంది మనం చూడాలి. కేవలం పైన హెడ్లైన్స్ చూసి మనం ఏం నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదు, కానీ హెడ్లైన్స్ వెనకాల ఉన్నటువంటి బియాండ్ హెడ్లైన్స్ జరుగుతున్నటువంటి అసలు విషయాల్ని అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకోసమే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.